ఈ నెల 12న థియేటర్స్ లోకి రావాల్సిన పవన్ సినిమా ఫైనల్ గా హ్యాండ్ ఇచ్చింది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం లేకనే వాయిదా వేశామని క్లారిటీ ఇస్తూ డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ని రివీల్ చేశారు. మరి వీరమల్లు డైరెక్టర్ కామెంట్స్ సినిమాపై హైప్ నిలబెడుతుందా? పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో సినిమాపై బజ్ ని రీజనరేట్ చేస్తుందా? 5 ఏళ్లుగా సెట్స్ మీదనే ఉంటూ వచ్చిన వీరమల్లు సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే దాటిపోయిందని చాలా వార్తలు వచ్చాయి. వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ జ్యోతికృష్ణ. వీరమల్లు సినిమాకి 250 కోట్ల బడ్జెట్ అయిందని చెప్తూ పవన్ కళ్యాణ్ ఈ సినిమాని 3 సార్లు చూశారని, సినిమా అవుట్పుట్ చూసి తనని మెచ్చుకోవడం, మళ్లీ తనకు మరో సినిమా చేసే ఛాన్స్ ఇస్తానని పవన్ అన్నారని చెప్పారు. సినిమాలోని అసుర హననం పాటని పవన్ కళ్యాణ్ 500 సార్లు విన్నారని, సినిమాపై ఆడియన్స్ లో హైప్ తగ్గకుండా చేస్తున్నారు డైరెక్టర్ జ్యోతికృష్ణ. పవన్ కళ్యాణ్ జ్యోతికృష్ణ కాంబినేషన్ లో హరిహర వీరమల్లు సినిమా తీద్దామని ఆలోచన వచ్చి 5 ఏళ్లు దాటిపోయింది. 2020 జనవరిలో PSPK 27 వర్కింగ్ టైటిల్ తో ఫోటోషూట్ తో మొదలైన ఈ సినిమా అదే ఏడాది సెప్టెంబర్లో ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. అయితే వీరమల్లు సినిమాని పక్కన పెట్టి భీమ్లా నాయక్, బ్రో సినిమాలు కంప్లీట్ చేసిన పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల్ని మొదలుపెట్టారు. ఇన్ని జరిగినా వీరమల్లు షూటింగ్ మాత్రం ముందుకు జరగలేదు. ఏడాదిలో పూర్తి చేయాల్సిన సినిమాని 5 ఏళ్లు సాగదీయడంతో వీరమల్లు సినిమాని రిలీజ్ సమస్య వెంటాడుతోంది. 3 ఏళ్లుగా శ్రమించిన క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత AM రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టి బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేశారు. 2022 జనవరి 14న, 2022 ఏప్రిల్ 29th రిలీజ్ డేట్స్ కాస్త ఈ ఇయర్ మార్చ్ 28th, మే 9th, జూన్ 12th వరకు వీరమల్లు వాయిదాల పర్వం కంటిన్యూ అవుతూ వచ్చింది. సినిమా వాయిదాకి VFX వర్క్ బ్యాలెన్స్ ఉండడమే మెయిన్ రీజన్ గా చెప్తున్నా అనుకున్న రేంజ్ లో బిజినెస్ జరగలేదని వస్తున్న ప్రచారాన్ని ఎక్కడా ఖండించలేదు. పవన్ తీసుకున్న 11 కోట్ల రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చినా వీరమల్లు వాయిదాని ఆపలేకపోయింది. మరి వీటన్నింటి నుంచి బయటపడి వీరమల్లు సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు.